ఈరోజు నందివాడ గ్రామంలో పర్యటించడం అయింది. మొన్న శనివారం దాకా గుడివాడలో వివిధ వార్డులు అన్ని పర్యటించుకుంటూ వస్తా ఉన్నాను. ఇంటింటికి వెళ్తా ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తెలుసుకుంటా ముందుకు సాగుతా ఉన్నాం. నాతో పాటు గుడివాడ ప్రముఖ నాయకులందరూ నాతో పాటు కలిసి నడుస్తానికి ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన అభివృద్ధి అంటూ జరిగిందంటే ఈ అందరి వ్యక్తుల హాయంలోనే అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటా చూపిస్తా వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటా ఉంటున్నారు. ఈ నందివాడ గ్రామం అయితే వచ్చే రోడ్డు అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది అనేది. ఈ రోడ్డు బాగు చేయడం అనేది ఎమ్మెల్యే వల్ల కాదు, ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు. ఇలాంటి పనికిరాని వ్యక్తిని ఎన్నుకున్నందుకు అందరూ బాధపడుతూ ఉన్నారు. సో అందరూ తప్పు తెలుసుకుని మాకు సహకరిస్తానికి రెడీగా ఉన్నారు. గ్రామం మొత్తం మాతో కదులుతూ ఉంది. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ చంద్రబాబు రాబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు గారు మళ్ళీ మన అందరిని అభివృద్ధిలో పెట్టబోతున్నారు. అలాగే మన నందివాడ మండలానికి కూడా ఆయన ప్రత్యేకంగా ఆక్వాహాబ్ కింద చేయడానికి అంగీకరించారు. ఇలా చాలా రెడీగా ఉన్నాయి ఆయన దగ్గర ప్రణాళికలు. ఈ గ్రామాన్ని, మండలాన్ని కాక నియోజకవర్గం మొత్తాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెడదామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.